మను రూమ్లో ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా చిత్ర 6 ఆల్బంతో లోపలికి వచ్చి 6 వేసుకున్న నగలని చూపిస్తూ ఇవేనా 6 నగలు అని అడుగుతూ ఉంటుంది చిత్ర మనుని. అవును అవే అని మను చెప్పగా ఇన్ని నగలా అని నోరు తెరుస్తుంది చిత్ర. ఈ నగలకే ఆశ్చర్యపోతున్నావా, ఇంకా చాలా ఉన్నాయి అని అంటూ ఉంటుంది మను. ఇన్ని నగలు ఎందుకు కొన్నారు అని అడుగుతూ ఉంటుంది చిత్ర. చిన్నప్పటి నుండి అనాథ కదా, అన్ని సంతోషాలు అందించాలని ఎప్పటికే నగలు కొనేవాడు. 6 వద్దని గొడవ పెట్టే వరకు కొంటూనే ఉన్నాడు. ఆ నగలని అది వేసుకొని నాకు చూపిస్తున్నప్పుడు దాని కళ్ళలోని సంతోషం చూస్తుంటే నాకు ఒళ్ళు మండేది. అప్పుడే డిసైడ్ అయ్యా దాన్ని చంపి నేను అమర్కి భార్యనవ్వాలని అని మను అంటూ ఉండగా ఆ నగలన్నీ నేను వేసుకుంటే మహారాణిలాగా ఉంటాను కదా అని చిత్ర అంటుంటుంది. కలలు కనకు అమర్ కానీ భాగ్య కానీ ఆ నగలు నువ్వు టచ్ చేయడానికి కూడా ఒప్పుకోరు అని మను అంటూ ఉంటుంది. ఒప్పుకునేలా నేను చేస్తా అని అంటూ ఉంటుంది చిత్ర. ఏం చేస్తావు, నాకు తెలియకుండా ఏది ప్లాన్ చేయకు, నాకు చెప్పమని చెప్పాను కదా అని అంటుంటుంది మను. చెప్తాను, రిసెప్షన్ పెట్టమని చెప్తాను, రిసెప్షన్లో వేసుకోవడానికి నగలు కావాలని 6 నగలు అడుగుతాను అని అంటూ ఉంటుంది చిత్ర. బాగి ఇవ్వనిస్తుంది అనుకున్నావా అంటుండగా నేను ఒప్పిస్తాను కదా బావగారిని అని అంటూ ఉంటుంది చిత్ర. రిసెప్షన్లో నేను ఆ నగలని వేసుకొని ముందుకు వెళ్తే ఎంత హుందాగా ఉంటాను కదా అని చిత్ర ఊహల్లో తేలిపోతూ ఉండగా మను మాత్రం వేరే ప్లాన్ చేస్తూ ఉంటుంది. రిసెప్షన్ ఏర్పాటు చేస్తే అందరూ చాలామంది ఉంటారు కాబట్టి అంజలిని బాగిని చంపడానికి అదే రైట్ టైం అని అనుకొని అలాగే మంచి ప్లాన్ చేసావు అని అంటూ ఫోన్ పట్టుకొని బయటికి వచ్చేసి రణ్వీర్కి కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది రణ్వీర్ని. ఏం లేదు అని రణ్వీర్ అంటూ ఉండగా అంజలి చుట్టూ అమర్ ఒక కోట కట్టేశాడు అని అంటూ ఉంటుంది మను. ఆ కోటలోకి రావడానికి నీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా, ఏదైనా మార్గం తట్టిందా, ఏదైనా మార్గం ఉందా అని రణ్వీర్ అడుగుతూ ఉండగా ఈ మనోహరి మార్గం కోసం ఆలోచించదు, అవకాశాన్ని సృష్టిస్తుంది అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. ఏంటి, నేనేమైనా పిచ్చివాన్లాగా కనబడుతున్నానా నీకు, ఎగతాళి చేస్తున్నావా నన్ను అని రణ్వీర్ కోపంగా అంటూ ఉండగా లేదు లేదు, రేపు వినోద్ చిత్రాల రిసెప్షన్ ఉంది, అక్కడికి చాలామంది వస్తారు, ఆ మందిలో అంజలిని చంపడం నీకు సులువవుతుంది, నువ్వు అంజలిని చంపే ప్లాన్ చేయి, నేను బాగిని చంపేస్తాను అని అంటూ ఉంటుంది మను. ఈ స్కెచ్ వేసి నాకేదైనా స్కెచ్ వేయాలనుకుంటున్నావా నువ్వు అని రణ్వీర్ అనుమానంగా అడుగుతూ ఉండగా లేదు లేదు, అమర్ చేతికి నువ్వు చిక్కితే ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్లో నా హిస్టరీ మొత్తం అమర్ చేతిలో ఉంటుంది కదా, నేను అటువంటి సాహసం చేయను అని అంటూ ఉంటుంది మను. ఆ మాత్రం భయం ఉంది కదా, ఇన్నాళ్ళు లేనిది బాగినే చంపాలని ఎందుకు చూస్తున్నావు అని రణ్వీర్ మళ్ళీ క్వశ్చన్ చేయగా ఇన్నాళ్ళు వాళ్ళ అక్క దాని పక్కనుంది కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు నా చేతుల్లో నుండి బాగిని ఎవరు కాపాడలేరు, నువ్వు అంజలిని చంపడం చూసుకో, నేను బాగిని చంపేస్తాను అని మను రణ్వీర్కి ఐడియాలు ఇస్తూ ఉండగా సరే అలాగే అని రణ్వీర్ కాల్ కట్ చేస్తాడు. ఇక లాన్లో నుండి ఇదంతా వింటున్న 6 కోపంగా పిడికిలు బిగించి పండ్లు కొరుకుతూ నా స్నేహితురాలు అయ్యుండి నా చెల్లిని నా కూతుర్ని చంపాలని చూస్తున్నావా, నిన్ను అంత ఈజీగా వదలను, నిన్ను చంపేస్తా అని అంటూ వెళ్ళబోతుండగా ఆ తలని గోడకి కొట్టుకో అని అంటూ ఉంటుంది 6. కానీ మను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి గుప్తా గారు ఇది అని అడుగుతుండగా నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీ చిత్రపటం నుండి ఆ పూలు తీసేసినప్పుడే నీకున్న శక్తులన్నీ పోయాయి అని చిత్రగుప్తుల వారు అంటూ ఉండగా మరోవైపు తిరిగి చిత్రగుప్తుల వారితో చూసారా ఎలా మాట్లాడుతున్నారో, అది చేసేది అన్యాయం కాదా అని అంటుండగా అవునవును అంటూ అభయహస్తం చూపిస్తూ ఉంటారు చిత్రగుప్త. జాగ్రత్త, ఆ అభయహస్తాన్ని దాచుకోండి, లేదంటే ఆ అంగుళీకాన్ని బాలిక తస్కరించే అవకాశం ఉంటుంది అని అంటుండగా కంగారుగా అక్కడి నుండి పరిగెడతాడు చిత్రగుప్త. విచిత్రగుప్తుల వారు కూడా పారిపోతారు. కోపంగా పండ్లు కొరుకుతూ ఉంటుంది 6. రాత్రి డిన్నర్ టైంలో ఒక చోట అందరూ కింద కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు. బాకీ అందరికీ భోజనాలు వడ్డిస్తూ పిల్లల్ని ముద్దు చేస్తూ అంజలిని పక్కన కూర్చోబెట్టుకొని
కబుర్లు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మను చిత్ర ఇదేంటి డైనింగ్ టేబుల్ ఉండాక ఇలా కింద కూర్చోడం ఏంటి అంత చెత్తగా అని అంటుండగా దానికి పెద్ద పెద్ద పేర్లు పెడతారులే వీళ్ళు ఫ్యామిలీ టైం అని ఏదేదో చేస్తారు అని అంటూ ఉంటుంది మను. అవునా ఇంకా ఎన్నాళ్ళు ఈ సోది అని అంటూ ఉండగా ఇంకా వస్తానులే అని మను సమాధానం ఇస్తూ ఉంటుంది. అక్కడే నిలబడ్డ మను చిత్రాలను చూసి వినోద్ రండి మీకోసమే వెయిటింగ్ అని అనగానే వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. వచ్చి నా వీళ్ళని చూసి బాగి ముఖం మార్చుకుంటుంది. ఇక బాగి వాళ్ళిద్దరికి భోజనం వడ్డించి అందిస్తుంది. మను చిత్ర ఒకరికొకరు రిసెప్షన్ గురించి మాట్లాడమని సైగ చేసుకుంటూ ఉంటారు. కానీ చిత్ర ధైర్యం చేయకపోయేసరికి మనుయే ఇలా అంటుంటుంది. అమర్ నీతో కాస్త మాట్లాడాలి అని అంటూ ఉండగా చెప్పు అంటాడు అమర్. అది కాదమర్ వీళ్ళ పెళ్ళి హడావిడిగా అయిపోయింది, అందుకని రేపు గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో, అందరికీ చిత్రాన్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటుంది మను. అప్పుడు సదాశివం గారు వెటకారంగా ఇలా అంటుంటారు. అవునమ్మా అవును, అందుకే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ మా ముఖం మీద చిన్న కొడుకు పెళ్ళి చెప్పకుండా ఎందుకు చేశావని అడుగుతారు. నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని నేనంటే నా ముఖాన్ని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు బాగుంటుంది కదా అని వెటకారంగా అంటుంటారు సదాశివం గారు. అప్పుడు బాగి గొడవని చల్లార్చాలని ఏదో తప్పు చేశారు వదిలేయండి మామయ్య గారు అని అంటుండగా తప్పు చేశామా? మేమేం తప్పు చేశాం? ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అది తప్ప అని బాగి పైన ఫైర్ అవుతుంది చిత్ర. నేను అలా అనలేదు అని బాగి ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగా నీలాగా ముసుగు వేసుకొని దొంగతనంగా పెళ్లి చేసుకోలేదు, ప్రేమించుకున్న వాళ్ళం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అని అంటూ బాగి పైన నిందలు వేస్తూ ఉంటుంది చిత్ర. దాంతో కోపంగా పిడికిలి బిగిస్తాడు అమర్. అందరూ ఆ మాటకి బాధపడుతూ ఉంటారు. బాగి తలదించుకుంటుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచన ఎవరికి అవసరం లేదు అని అంటూ ఉంటాడు అమర్. మనోహరి ఏదో మాట్లాడబోతూ ఉండగా వినోద్ ఆల్రెడీ మా అన్నయ్య రేపు రిసెప్షన్ పెడతానని మాట్లాడాడు, భోజనాలు అయిపోయాక అందరం మాట్లాడుకుందాం అనుకున్నాం అని అంటూనే చిత్ర వైపు చూసి ఇంకొకసారి మా అన్నయ్య గురించి కానీ సంబంధించిన విషయాల్లో నువ్వు ఇలా మాట్లాడకు అని వార్నింగ్ ఇస్తాడు చిత్రకి. అది కాదు వినోద్ అంటుండగా నువ్వు ఆపింగా అని అంటుంటాడు వినోద్ కోపంగా. అప్పుడు మళ్ళీ అమర్తో చిత్ర ఇలా అంటుంటుంది. బావగారు రేపు రిసెప్షన్లో ఇంటి కోడలికి సరిపడేలా నగలు నా దగ్గర లేవు అని అనేస్తుంది. దాంతో బాగి రేపు మార్నింగ్ వెళ్ళి బట్టలు నగలు కొనుక్కోమని ఆల్రెడీ ఆయన వినోద్కి చెప్పాడు అని అనేస్తుంది బాగి. దాంతో నాకు వేరే నగలొద్దు, 6 నగలు కావాలి అని అనేస్తుంది చిత్ర. ఇక అందరూ కోపంగా చిత్ర వైపు చూస్తారు. అవి 6 అక్క జ్ఞాపకాలు, వాటికి ఏమైనా జరిగితే ఆయన బాధపడతారు అని బాగి అంటూ ఉండగా లేదంటే అవి నువ్వు వేసుకోవాలని ప్లాన్ చేసావా, నువ్వు ఇవ్వాలి అనుకోవట్లేదా అని చిత్ర అనేస్తుంది. దాంతో ఇంకా కోపంగా పిడికిలు బిగిస్తాడు అమర్. అవును తను వేసుకుంటుందేమో అని ఆశపడినట్టుంది అని మను కూడా సపోర్ట్ చేయగా అది కాదు చిత్ర అని బాగి ఏదో చెప్పబోతుండగా బాగిని ఆపి రేపు మార్నింగ్ 6 నగలన్నీ చిత్రకిచ్చేయి అని అమర్ చేయి కడుక్కొని వెళ్ళిపోతాడు. సదాశివం గారు కూడా నాకు కూడా తినాలని లేదమ్మా అంటూ వెళ్ళిపోతారు. పిల్లలు కూడా మాకు కూడా వద్దు అని వెళ్ళిపోతారు. ఇక చిత్ర కోపంగా బాగి వైపు చూస్తూ వదిన నగలు ఎవరికైనా వేసుకునే హక్కున్నాయి ఇంట్లో అంటే అది చిత్రకే అని కోపంగా వెళ్ళిపోతాడు. ఇక బాగి బాధపడుతూ ఉండగా పాపం ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని మను చిత్ర ఇద్దరు బాగిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. తెల్లవారగానే రణ్వీర్ కాల్ డేటాని రాథోడ్ అమర్కి అందించగా ట్రాకర్ అయిన రామ్కి కాల్ చేసి ఒక నెంబర్ని ట్రాక్ చేయమని, ఎప్పుడు స్విచ్ ఆన్ అయితే అప్పటి నుంచి ట్రాక్ చేయమని చెప్పేస్తాడు అమర్. అలాగే అని ఒప్పుకుంటాడు రామ్. ఇక ట్రాకింగ్ ద్వారా రణ్వీర్ భార్య మనోహరి అని అమర్ తెలుసుకొని గుట్టు బయట పెడతాడా. రిసెప్షన్లో బాగి 6 నగలు చిత్రకి ఇవ్వకుండా ఏం ప్లాన్ చేయనుంది, బాగి అంజలిలని అమర్ ఏ విధంగా కాపాడుకొని ఉన్నాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.